కామ్లీ గారు మళ్ళీ రికార్డ్ ఆన్ చేస్తారు. చెప్పు, నమ్మకం వచ్చిందా? వచ్చింది 100%. ఆయన ఆయన నా ముందు ఉన్నంతసేపు నేను ఓపెన్ అప్ చెప్పుతూనే ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇది అయిపోవాలి అయిపోవాలి అని. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్ గా 3 days లో నా చేతిలో ఉంది. వెరీ గుడ్. కంగ్రాట్స్ చెప్పండి అందరూ. థ్యాంక్ యూ. ఓపెన్ అప్ అలానే పనిచేస్తుందండి. నమ్మకంతో చేస్తే మాత్రం మిరాకిల్స్ చూస్తారు. నిజంగా మ్యామ్, ఇది ఎంత టైం పట్టేస్తుందో, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ తెచ్చి అక్కడ సిబిఎస్ఈలో సబ్మిట్ చేసి ఎంత ప్రాసెస్ ఎలా అనేసి నేనే ఒక గోల్మాల్ లో ఉండిపోయినప్పుడు నాకు ఓపెన్ అప్ వచ్చేసి అంత హెల్ప్ చేసి ప్రజెంట్ ఇది నా చేతికి వచ్చి. ఓకే, థ్యాంక్ యూ. రిజల్ట్తో వెళ్తున్నాం లేండి, హ్యాపీ నాకు. చూస్తానే అలా చేశాను మేడం నేను, కానీ ఇచ్చేసి వెళ్ళింది. అంతేనండి, మనకి ఏం కావాలన్నా ఓపెన్ అయిపోతేనే సాధ్యం. చిన్న వర్డ్సే కదా అనుకుంటాం, కానీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదం ఎంత పవర్ఫుల్లో మీకు తెలియదు. చాలా మళ్ళీ మేడం వాటర్ గ్లాస్ కూడా పెట్టాను మేడం, 1000 రూపీస్ నాకు ఇచ్చి వెళ్ళింది అని. వచ్చేసాయని వాటర్ గ్లాస్ పెట్టా. ఓకే కమ్మండి, ఎనీ టైం మాట్లాడతా, ఎంతసేపు అయినా కూర్చొని చెప్తా. చాలా ఓపిక కన్నా ఎక్కువ సబ్జెక్ట్ కూడా ఎక్కువ ఇస్తా. లక్కీ గర్ల్స్ మ్యామ్, మేమంతా లక్కీ గర్ల్స్. చెప్పండి. మీతో 3 months నుంచి మేడం కదా, కానీ చాలా నిజంగా అంటే నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ తో వచ్చాను. ఆబ్వియస్లీ అసలు లేచి నడవలేదు అనమాట, ఇవన్నీ పట్టకపోయినాయి అని చెప్పాను. ఫస్ట్ క్లాస్ నుంచి అసలు చాలా ఇంప్రూవ్మెంట్. అసలు ఈవెన్ ఏ హాస్పిటల్ కి వెళ్ళింది లేదు, ఒక మెడిసిన్ వేసుకునేది లేదు, ఆటోమేటిక్ ఎగిరిపోయినాయి నొప్పులు. మా వారు నమ్మరు యాక్చువల్ గా. అలాంటిది జాయిన్ మ్యారేజ్ క్లాస్ వెళ్ళు అసలు వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడు క్లాస్ ఖాళీకి కూర్చొని ఉంటే ఎప్పుడు క్లాస్ మళ్ళీ నీకు ఖాళీగా ఉన్నావు ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు అలా తయారయ్యారు. రెగ్యులర్ గా అందరికి ఓపెన్ చేస్తున్నాను. యాంగర్ ఇష్యూస్ చాలా తగ్గినాయి. అమ్మకి నాన్నకి చెప్పారు కదా, సెల్ఫ్ చేసుకుంటా. 3 months నుంచి కంటిన్యూగా మీరు చెప్పినట్టు యూనివర్స్ కి సరెండర్ కూడా చేసేసాను నేను. ఇంకా ఏది జరిగినా తను ఇచ్చింది అంతే. ఇంకా నాకు ప్రశాంతంగా ఉన్నాను. కొంచెం అప్పుడప్పుడు ఇష్యూస్ వస్తూ ఉంటాయి బ్రెయిన్ కి, కానీ కామ్ డౌన్ అవసరం లేదు. అది మాత్రం నేర్చుకున్నాను మీ దగ్గర. టు బి హానెస్ట్, ప్రశాంతంగా అయితే చాలా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గినాయి. బాగున్నాను ఇప్పుడు నిజంగా. చిక్కుమంటే ఏదో ఒకటి వచ్చేది మేడం, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా అనిపించినా వెంటనే ఇంకా మీరు చెప్పినట్టు పెయిన్ వచ్చిన చోట అలా పెట్టుకొని ఓపెన్ చేసుకోవడం, అదే పాజిటివ్. పిల్లలకి కూడా చెప్తున్నాను, ఆడపిల్లలు ఇద్దరు చక్కగా వాళ్ళు రోజు నాతో పాటు క్రియేషన్ బుక్ రాసుకుంటారు. వెరీ గుడ్. పెద్ద పాప తనకి ఏమైనా కాలేజ్ లో ఇష్యూస్ ఎవరైనా నచ్చని వాళ్ళకి కూడా ఓపెన్ చేసుకోమ్మా, నీకు చేసుకొని ఫస్ట్ అని చెప్పి తను చేస్తుంది. చాలా మార్పులు వచ్చినాయని పిల్లలు కూడా చెప్పారు. నాకు మాత్రం టు బి హానెస్ట్ చాలా మార్పులు వచ్చినాయి. మీరు అసలు ముందు ఎలా అంటే కర్మ క్లియర్ చేస్తారు, ఆ చేసుకునే ప్రాసెస్ చెప్పి లోపల నుంచి యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తారు. మా అమ్మాయి పక్క నుంచి థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్తాను. వెళ్ళిపోయింది వెంటనే తిప్పుతాను. ముందుగా క్యాంప్ ముందుకు వచ్చి చెప్పమ్మా, చక్కగా ఉన్నావు. ఎందుకు చెప్పు, రిజల్ట్ చెప్పు. చక్కగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. సిగ్గుపడద్దు, చెప్పాలి. సిగ్గుపడకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి. సిగ్గుపడతావు ఎందుకు? ఓకే, క్రియేషన్ బుక్ కూడా వెరీ గుడ్. పాజిటివ్ గా లైఫ్ మారుతుందా? కాలేజీలో ఎలా ఉంది? చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉందా? వెరీ గుడ్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకుంటావు. అసలు నీకు అన్ని సక్సెస్ నీకు. మొన్న బీటెక్ సెకండ్ ఇయర్ రిజల్ట్ కూడా నేను మా పాప క్రియేషన్ బుక్ లో రాశాను. 8.5% వస్తుంది అని, అన్నిటికీ అలాగే వచ్చింది. కంగ్రాట్స్ చెప్పండి అందరూ. విన్నారా అండి? అట్లా ఉంటది ఓపెన్ అయిపోతాం రిజల్ట్. ఇంట్లో వాతావరణం నిజంగా చాలా చాలా ఎలా అంటే హోప్స్ బాగుంటాయి ప్రతి ఒక్కళ్ళు. ఓకే, ఇదివరకు అరిచేవాళ్ళు మా వారు, ప్రతిదానికి అరుస్తా ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు సరే
అలా పర్వాలా 60% చేంజ్ వచ్చింది, ఇంకొక 40% కానీ కానీ అట్లనే ఉండి నేను మారుస్తాలే అనుకొని మూవ్ ఆన్ చేస్తా ఉన్నాను. వచ్చేస్తుందిలేండి అది కూడా. మనకేం లేదు, కోపం వచ్చినప్పుడు రాసేయడం, కాల్ చేయడం అంతే. అవును, ఇది వరకు నేను కూడా కోపడేదాన్ని మేడం. ఇప్పుడు మాట్లాడుకో మనం మాట్లాడుకో కూల్ అయిపోతాం, కూల్ అసలు అయిపోతాం, లేదు రావడంలే. కోపం రాదు, కూల్ అవును, అయిపోతాం. వివరణంగా చెప్పడం అర్థమవుతుంది. వాళ్ళు అరుచుకున్న పిల్లలు కూడా ఇలా బాగుంటదని చెప్పారేమో, అర్థం చేసుకోవచ్చు కదమ్మా అని చెప్పడం వస్తుంది. ఇదివరకు చెప్తున్నానా వినాలి కదా, ఎందుకు అలాగా అని చెప్పి అరిచేసేవాళ్ళం. చాలా మార్పు వచ్చింది, వివరణ ఎక్కువ అవుతుంది బ్రెయిన్ లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి చాలా రిజల్ట్ బాగుంది. చెప్పారు. క్రియేటివ్ బుక్ మాత్రం సూపర్ గా పనిచేస్తుంది మేడం అసలు. మా వారు కూడా రాస్తున్నారు, ఆయనకి 1 month లోనే పెద్ద రిజల్ట్ వచ్చింది. మా వారు కూడా రాస్తున్నారు. అసలు నంబరు అసలు ఓపెన్ అంటే అవన్నీ నాకు చెప్పకనేవారు ఒకప్పుడు. ఆ ఇప్పుడు గాంధీ తాతని నవ్వుతుంటాము, అది కూడా భలే ఉంది. ఏది లవ్ చేసిందా? గాంధీ తాతని మా పిల్లలు నవ్వుతారు, అరే ఇప్పుడు అమ్మ స్టార్ట్ చేసిందిరా గాంధీ తాతని లవ్ చేయడం, సైలెంట్ గా ఉండండి రా అంటారు. మనీని లవ్ చేయాలండి, మనీని లవ్ చేస్తేనే మీకు మనీ వస్తుంది. ఆ చేసిన రోజు మీకు మనీ వచ్చిందా? ఇది అవ్వదు అనుకున్న రోజు కూడా ఎంతో కొంత, అంటే నేను బిజినెస్ పరంగా చేస్తాను కదా, ఎంతో కొంత ఏదో చిన్న చీరైనా అమ్ముతాను నేను ఆ రోజు. ఓకే, అలా హ్యాపీగా, డిసప్పాయింట్మెంట్ అయితే లేదు ఆ లవ్ చేయడం మొదలు పెట్టాక. నేను చేస్తూ ఉంటాను, అది ఇంటి కిందే ఉంటుంది కదా. ఎప్పుడు నేను కూడా నేను పెట్టుకున్నాను. పడుకునేటప్పుడు పడుకొని దాంతో మాట్లాడా, నాకు ఆ రోజు తెల్లారైనా సరే ఎంతో కొంత క్లాసెస్ అటెండ్ Smile అవుతానని వస్తది. చెప్పి అవును. వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది నాకు. మొదలు పెట్టి చూడండి, ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇవాళ పెట్టి చూడండి, ఎంత బాగా రేపటి వరకు ఎంతో కొంత మీ చేతిలోకి వస్తాయి. ఓకే ఓకే. డబ్బుంది లవ్ చేస్తే అని అంటే ఎట్లా లవ్ చేయాలి? ఆ లవ్ పర్సనల్ మేడం, బయట చెప్పండి. దడుచుకుంటారు అసలు, దడుచుకుంటారు పిల్లలు అయితే పడి పడి నవ్వుకుంటారు, ఒరే ఈమె ప్రేమ దారుణంగా ఉందిరా అని. అట్లానే ఉండాలి. అది మీరు తెలియదు, class లో చెప్పారన్నా వింటారు కదా వీళ్ళు, మీ క్లాస్ వీళ్ళు కూడా వింటూ ఉంటారు పక్కనే కూర్చొని. అలాగే ఉండాలి. ఈ మేడం దడుచుకుంటారు మా అంటే పెద్దదైతే. ఈసారి మీరే ఇవ్వాలి, ఎట్లా అవును చేయాలి మేడం. మీరే చెప్పాలి ఈసారి. నేను చెప్తానులేండి, మండే ఒకసారి చేద్దాం, ఓకేనా? ఓకే మేడం.